మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో మొన్న సోమవారం నాడు నా మీద కొంతమంది భూ కబ్జా అని చెప్పని అభియోగం చేయడం జరిగింది. అది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది నేను ఈరోజు ప్రూఫులతోటి ఇక్కడ కూర్చోవడం జరిగింది. పైలు గోపి, పైలు గంగునాయుడు, రొంగల చిరంజీవి, సత్యవతి, గంగతల్లి, ఇలాగ కొంతమంది వీళ్ళు వాళ్ళ తాలూకా ఆడవాళ్ళు అది తీసుకొచ్చి ఎంఆర్ఓ ఆఫీస్కి, కలెక్టర్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను మిమ్మల్ని మీడియా ద్వారాగా ఒక విషయం అడగదలుచుకున్నాను. లోను క్రాప్ లోన్ తీసుకున్నాము, మార్టిగేజ్ లోన్ తీసుకున్నామని చెప్పేసని 5 లక్షల లోన్ తీసుకున్నామని చెప్పేసని మీరు అభియోగం చేశారు. మీరు భూమి 68 సెంట్లు అని చెప్తున్నారు. 68 సెంట్లకి 5 లక్షలు లోన్ ఇస్తుందా కోఆపరేటివ్ బ్యాంకు? ఒకటి. రెండోది, మా అబ్బాయి పేరుని పైల నవీన్ కుమార్ పేరుని ఈసీ తీశాను. ఆన్లైన్ 68 సెంట్లు ఉన్నది. దీని మీద లోన్ లేదని చెప్పేసని రిజిస్టర్ ఆఫీస్లో ఇచ్చినటువంటి ఈసీ ఇది. దీనికి నేను సిద్ధంగా ఉన్నాను. లోన్ ఉన్నదని మీరు అంటున్నారు, లోన్ లేదని నేను అంటున్నాను. ఒకవేళ ఉన్నది అని మీరంటే మీరు దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. మీ దగ్గర ఉన్న కాగితాలు పట్టుకొచ్చి నిరూపించండి. ఒకటి లోను. రెండోది భూ కబ్జా అన్నారు. భూమి ఎప్పుడు ఎక్కింది? ఇది ఎప్పుడు పాస్ పుస్తకాలు? 19లోని 15-16 సర్వే నెంబర్లోని 15 సంవత్సరాల కిందట ఈ పాస్ పుస్తకం అయ్యింది. ఈ పాస్ పుస్తకం ఎలా అయ్యిందో పైలు గంగునాయుడికి తెలియదా? నువ్వు లేవా ఆ రోజు? ఈ మొత్తా భూములు ఎన్ని ఓటాలు ఉన్నాయి? ఈ ఓటాదారులందరూ ఎవరు? మీ ముగ్గురేనా ఈ ఓటాదారులు? మిగతా వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళకి ఏమైనా మీరు సమాధానం చెప్పారా? నీ పేరుని ఈ సర్వే నెంబర్ కాకుండా గానుగి దెప్పు అనే 14 సెంట్లు పైలు గంగునాయుడు పేరుని లేదా? నాది 68 సెంట్లు పైలీసి రూపాయలు ఆన్లైన్లో ఎక్కించానంటున్నారు. అందులోని రొంగల చిరంజీవి వాళ్ళ అమ్మ పేరుని 7 సెంట్లు ఎక్కించుకోలేదా? ఈ భూమి అంతా మీరు మొత్తం భూములు ఎన్ని భూములు గతంలోంచి ఇలా ఎక్కించారు? గతంలోని కీవేడ పిండి నాకు అమ్మారు. ఎంత అమ్మారు? 20 సెంట్లు ఒకటి, 38 సెంట్లు. 38 సెంట్లకి డబ్బులు తీసుకున్నారు, 20 సెంట్లకి డబ్బులు తీసుకున్నారు. భూమి మీదకి వెళ్తే భూమి ఉన్నదా అక్కడ? భూమి లేకుండా మీ వాటాదారులందరూ మోసపూరితమైనటువంటి కార్యక్రమాలు చేసి మీ ముగ్గురే చేస్తున్నారు, అందరూ కాదు. చేసి ఎలాగ మొత్తం భూమిని మీకు ఇష్టం వచ్చినట్టు అమ్ముతున్నారు. నేను భూ కబ్జా చేశానా? మీరు భూ కబ్జాలు చేస్తున్నారా? ఇవన్నీ ఎప్పుడు ఎక్కాయి నీకు తెలియదా? ఈ పాస్ పుస్తకం తర్వాత కంప్యూటర్ ఇచ్చిన పాస్ పుస్తకం ఇది. ఇది రెండో పాస్ పుస్తకం. తర్వాత 19లోని 15-16 చూడండి. ఇదే తర్వాత మొన్న పోయిన గవర్నమెంట్లోని ఇగో ఇది పాతది 1B. ఇది పోయిన గవర్నమెంట్లో వచ్చినటువంటి పాస్ పుస్తకం. ఈ 3 పాస్ పుస్తకాలలో ఆ రోజు ఎక్కింది, ఎలా ఎక్కింది అనేది కూడా మీ అందరికీ తెలుసు. మొత్తం భూములు ఆ రోజు అమ్మావు, ఈ రోజు మీరే అమ్మారు, అయిపోయింది. ఇది ఏంటి? 24/9/2022న ఇప్పుడు ఏదైతే నా పేరున ఉన్నది ఆన్లైన్లోనని చెప్తున్నారో అది పైలు గోపికి ఏలంపాట్లోని 34,80,000 రూపాయలకి ఇస్తే 2,50,000 రూపాయలు
తీసుకొని మీరు ఎక్కడ పెట్టారు? ఆ డబ్బుల సంగతి ఏంటి? 2 సంవత్సరాలు అయింది, రిజిస్ట్రేషన్కి రమ్మంటే ఎందుకు రాలేదు? నేను చెప్పానా లేదా గోపికి రిజిస్ట్రేషన్కి రమ్మని? ఎందుకు రాలేదు? మళ్ళీ 2025లోని నాకు తెలియకుండా 9 లక్షల రూపాయలకి రెండో అగ్రిమెంట్ రాయించుకున్నారు. ఆ 9 లక్షలు ఏమయ్యాయి? 2,50,000కి ఒక అగ్రిమెంట్ 22లో రాశారు. 2025 ఈ మధ్యకాలంలో 9 లక్షలు తీసుకున్నారు. ఈ డబ్బులు ఏమయ్యాయి? ఆ డబ్బులు ఏమయ్యాయి? ఈ డబ్బులన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? నా పేరున భూమి ఉంటే మీరు పురాణాలు రాయించుకొని ఇన్ని డబ్బులు ఎవరి దగ్గర మీరు వసూలు చేశారు? ఈ డబ్బులకి మీరు సమాధానం చెప్పండి ముందు. భూమటపాడు గ్రామ రెవెన్యూలో సర్వే నెంబర్ 37/3లో గయాలు ప్రభుత్వ బంజరు భూమి ఉన్నదని చెప్పేసని మీరే ఆరోపించారు. ఈ సంతకాలు ఎవరి? డోకల నరసింహమూర్తి, రొంగల అబద్ధం, రొంగల చిరంజీవి, ఈళ్ళి రమేష్. మరి ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి కొంతమంది మిగతా వాళ్ళంతా కలిపి ఎక్కడ ఉంటున్నారు? ఆ ప్రభుత్వ బంజరు భూమిలోనే మీరందరూ ఉంటున్నారు. మీ దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయి? మీరు ఏ రోజైతే కలెక్టర్కి కాగితం 2022లో పెట్టారో ఆ రోజు నాకు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి 7th నోటీసు పంపించారు. ఇది 7th నోటీస్. ఈ 7th నోటీసు పంపించాక అధికార పార్టీ ఉందని నేను కూడా అధికార పార్టీలోనే ఉన్నాను. దీన్ని రాజకీయాలు చేయకండి. ఎందుకంటే ఇది కుటుంబంలోని వాటాదారుల భూమి. ఈ భూమిని మీరు రాజకీయం చేయడం ఎందుకు? నేను ఇక్కడ ఒక బీజేపీ మండల అధ్యక్షురాల్లా మాట్లాడట్లేదు, మీతో ఒక వాటాదారుల దానిలా మాట్లాడుతున్నాను. విఆర్ఓల్ని పంపించారు. 7 విఆర్ఓలు నా ఇంటి మీదకి వచ్చారు. ఈ 32 సెంటుల్లో 3 సెంటుల్లోని మాత్రమే నేను ఇల్లు కట్టుకుంటున్నాను. నా దగ్గర ఎన్ని ప్రూఫ్స్ ఉన్నాయో చూడండి. ఇది 2011-2007లో ఇక్కడ నేను షెడ్ వేస్తే పశువుల పాక తీసేసి ఈ షెడ్కి కరెంటు వాళ్ళు ఇచ్చినటువంటి మీటరు, అదే సర్టిఫికెట్. మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడ నేను ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఉంటున్నానని చెప్పేసి మీటర్కి ఇన్ని సంవత్సరాలు కడుతున్నటువంటి బిల్లు. ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు నాకు ఇచ్చిన పట్ట 3 సెంట్లకి. హౌసింగ్ బిల్లు అయినటువంటి హౌసింగ్ బిల్లు ప్రూఫ్స్, ఇన్ని ప్రూఫ్స్ పట్టుకొని నేను హైకోర్టుకి వెళ్ళి వీళ్ళు దౌర్జన్యం చేసి నా ఇల్లు పనిని ఆపేసి ఇక్కడ ఫోన్లు చేసి విఆర్ఓని పంపిస్తే నేను వీళ్ళు దౌర్జన్య కాండను అడ్డుకోలేక నేను హైకోర్టుకి వెళ్ళి జిల్లా కోర్టుకి వెళ్ళి జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకి వెళ్ళి స్టేటస్ కో తెచ్చుకున్నాను. ఇది స్టేటస్ కో తెచ్చుకొని ఈరోజు నా ఇంట్లో ఉన్నాను. ఇంట్లో ఉండే నేను ఈ మీటింగ్ పెట్టాను. మీకు ఏ ఉంటే ఆడవాళ్ళని దౌర్జన్యానికి నా ఇంటి మీదకి పంపించి చూడండి ఎలా కూర్చోబెట్టారు ఇంటి ముందు, పనులు రానియకుండా. మీది దౌర్జన్యమా నాది దౌర్జన్యమా? 2 రోజులు ఇంటి ముందు కూర్చోబెట్టి ఇంటి చుట్టూ ముళ్ళకం చేశారండి. ఇంటి చుట్టూ ముళ్ళకం చేశారు. అంటే ఇంటి చుట్టూ ముళ్ళకం చేయడానికి మీకు ఉన్నటువంటి అర్హత ఏంటి? ఇది బంజీరా అని కలెక్టర్కి మీరే ఫిర్యాదు చేశారు. మీరందరూ ఆ బంజీర్లోనే ఉన్నారు. మీ దగ్గర ఏ ప్రూఫ్ లేవు. నేను 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఈరోజు అది డిస్మెటల్ చేసి కొంచెం ఇల్లు కట్టుకుంటే చూడలేక ఇంటూరు చుట్టూ కంచేసి నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. ముళ్ళకం చేయడం వల్ల కేసు పెడితే దానికి మీరు ఇప్పుడు ఏమి అభియోగం చేస్తున్నారో సీఎం రమేష్ గారు, బండారు సత్యనారాయణమూర్తి గారు, గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు అవనియండి, ఎంపీ గారు అవనియండి, వాళ్ళు ఎందుకండి ఇందులోకి దూర్చడం? వాళ్ళు ఏం చేశారని?
నేను ఎక్కడైనా బీజేపీలోని మండల అధ్యక్షురాల్లాగా ఉండి ఈరోజు ఏ అధికారికైనా ఎవరికైనా నేను బీజేపీ నుంచి ఎవరి చేతైనా నేను ఫోన్ చేయించాను. నేను ఈ విషయం ఎమ్మెల్యే గారికి చెప్పలేదు, ఎందుకంటే నా వల్ల ఏ తప్పు లేదు కాబట్టి. ఇంకపోతే పార్టీల కోసం మాట్లాడుతున్నారు. పార్టీలు మారుతున్నాము అని అంటున్నారు. నేను ఆ రోజు పార్టీ మారి మీరు కండువాలు వేసుకోలేదా? నేనే కాదు, మీరు కూడా వైసీపీ కండువాలు వేసుకున్నారు. ఆ వైసీపీ కండువాలు వేసుకొని ఈరోజు వైసీపీ గవర్నమెంట్లోనే ఈ రోడ్డు అయ్యిందండి. అభివృద్ధి ఎక్కడ జరిగింది? గవర్నమెంట్ రోడ్డు అయ్యింది. ఈ రోడ్డుకి నువ్వు ఎలా నడిచి వస్తున్నావు? ఈరోజు ఇక్కడ కరెంటు పోల్స్ ఎలా వచ్చాయి? వైసీపీ గవర్నమెంట్లోనే వచ్చాయి. నువ్వు పార్టీల కోసం కాదు ఇక్కడ మాట్లాడింది. నువ్వు ఏ రోడ్డు మీద ఈరోజు తిరుగుతున్నావు? ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఇన్ని సంవత్సరాలు నువ్వు ఒక రోడ్డు వేసుకోలేకపోయావు. తెలుగుదేశం గవర్నమెంట్లోంచి వైసీపీ గవర్నమెంట్లకి ఎలా వెళ్ళామో మీకు తెలియదా? తెలుగుదేశం గవర్నమెంట్లో ఉండేటప్పుడు గతంలోని గంటా శ్రీనివాసరావు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు జిల్లా పరిషత్లో ఉన్నప్పుడు కోటపాడు కాలేజీకి నేను ఎంత పాటు పడ్డానో తెలియదా? ఈ ప్రజలకి, కోటపాడు మండలంలో ప్రజలకి కాలేజీ ఎలా వచ్చిందో తెలియదా? నేను అభివృద్ధి కోసమే పనిచేస్తాను, పార్టీ కోసం కాదు. ఈరోజు బీజేపీలో ఉన్న నన్ను ఈరోజు ఏ పార్టీ అయినా గుర్తిస్తుందంటే నా సేవాభావం, నేను పనిచేసే విధానం. నాకు ఎక్కడ ఇన్ని సంవత్సరాలు నాకు ఒక మచ్చలేదండి. నేను కోళ్ళప్పలాడి గారు ఉన్నప్పుడు కానించి ఈ మన ఎమ్మెల్యే గారు బండారు సత్యనారాయణమూర్తి గారు జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానించి, నేను జిల్లా కమిటీలో పనిచేసిన రోజు కానించి ఈ రోజు వరకు ఒక్క ప్రూఫ్ ఎక్కడైనా ఒక అవినీతి కానీ, ఒక సెంటు భూ కబ్జాలు కానీ ఎక్కడైనా చేశాను అని మీరు నిరూపించితే మీరు అన్నిదానికి నేను ఒప్పుకుంటాను. బంజర్లో మీరున్నారు, మొత్తం భూములన్నీ మీరు ఆన్లైన్ చేసుకొని ఈరోజు భూ సమస్యను తీసుకొచ్చి, ఈరోజు కుటుంబ సమస్యను తీసుకొచ్చి రాజకీయం చేసేసి వాట్సాప్లోనేమో మీకు నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే పట్టుకునండి. నేను పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చినప్పుడు, పోలీసు స్టేషన్లో ఎస్సీ గారు ఎంఆర్ఓకి రిఫర్ చేసినప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి శనివారం మీరు ఎందుకు రాలేదు? నేను వెళ్ళాను, మీరు ఎందుకు రాలేదు? మీ దగ్గర ప్రూఫ్లు లేవు కాబట్టి. అంటే మీరు పురాణాలు రాసి ఇష్టం వచ్చినట్టు డబ్బులు తీసేసుకుంటారు. ఆ డబ్బులకి నేను వచ్చి రిజిస్ట్రేషన్ చేసేవాలి అంటే ఎంత దౌర్జన్యకాండండి. ఏ రోజైనా మీరు పార్టీలో ఉన్నామని చెప్తున్నారు. పార్టీలో ఉండి పార్టీకి ఏ రోజు ఓటేసి నేను నోరిప్పానంటే మీ వార్డుల్లోని, మీ బూత్లోని నువ్వు ఎంత మెజార్టీ వచ్చిందో ఒకసారి చెప్పు. పైలు గోపి చాలా చక్కగా చెప్తున్నాడు. సీఎం రమేష్ గారిని నువ్వే గెలిపించావు, ఎమ్మెల్యే గారిని నువ్వే గెలిపించావు, ఎంపీ గారిని నువ్వే గెలిపించావు. నువ్వెంత పాటు పడ్డావో ఏం చేసావు అంతా మాకు తెలుసు. నేను ఉన్నాను కదా ఎలక్షన్లోని. ఎలక్షన్ వచ్చేటప్పటికి మీరేంటి, మీ పరిస్థితి ఏంటో నాకు తెలియదా? చెరువు సంఘం ఎలక్షన్ అయిన రోజు ఏం చేశారు మీరంతా? వైసీపీకి 2 నామినేషన్లు ఇచ్చి ఒక నెంబరు ఒక చెరువు సంఘానికి ఒక్కటే మీరు తీసుకున్నారు. అది మీ పరిస్థితి. అంటే అవతల ఉన్నటువంటి వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని మీ బలం నిరూపించుకొని యువతల మా వారు నిలబడితే మా మీద పోటీకి వచ్చి కూటమిలో ఉన్నామనే సంగతి మర్చిపోతున్నారు. మీరు వైసీపీకి నామినేషన్ ఇచ్చి తెలుగుదేశంలోనే చెరువు సంఘం ప్రెసిడెంట్ అయ్యారు. అది మర్చిపోకండి. మీరు పార్టీల కోసం మాట్లాడతారేంటి? నీతి నిజాయితీకి పైలమ్మాజీ మారు పేరు. ఎక్కడ ఒక అవినీతి లేదు, ఎక్కడ ఒక సెంటు భూ కబ్జా లేదు. పార్టీలో ఉన్నానంటే పార్టీలు గుర్తిస్తున్నాయి అంటే అది నా నిజాయితీ, అది నా నిబద్ధత. నేను కష్టపడి పనిచేస్తాను. ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి. రండి, ఎక్కడికి వెళ్దామో వస్తాను నేను కూడా. మీ దగ్గర ఉన్న ప్రూఫ్లు పట్టుకొని రండి. ఇది రాజకీయాలు చేయకండి. ఈ 35 సెంట్లు 68 సెంట్లు 35 సెంట్ల కోసం అంటే 35 సెంట్లు
అప్పుడే అయిపోయింది 15 సంవత్సరాల కిందట ఆన్లైన్. ఏ విధంగా అయ్యింది, ఎలా అయ్యిందో మీకు తెలియదా? ఎన్నిసార్లు కూర్చున్నాం? ఏం చెప్పాను? మీ దగ్గర ఉన్న మొత్తం భూములు ఉన్నటువంటి భూములన్నీ ముందు పైకి తీయమని చెప్పలేదా నేను? నాతో ఉన్న వాటాదారులు మిగతా వాళ్ళు మిమ్మల్ని అడగలేదా? మిగతా వాటాదారులు ఎందుకు రాలేదు? బల్లరామలయ్య, రొంగల శివ వీళ్ళందరూ ఎన్నిసార్లు ఫోన్ చేశారు మీకు రమ్మని? ఎందుకు రాలేదు మీరు? భూ సమస్యని, కుటుంబ సమస్యలు తీసుకొచ్చి రాజకీయాలు చేయకండి. మండల పార్టీ అధ్యక్షురాలు ఇచ్చిన కాడి నుంచి, ఈ ఇల్లు కట్టిన కాడి నుంచి, ఆ రోజు గౌరవనీయులైన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఇక్కడ కళ్యాణ మండపం మీటింగ్కి వస్తే ఆ రోజు నా మీద దౌర్జన్యకాండకి దిగారు. దేనికోసం? తిరిగి దౌర్జన్యాలు చెయ్యాలి అంటే ఒక నిమిషం పట్టదు. కానీ మనం ఎక్కడున్నాం? కూటమి ప్రభుత్వంలో ఉన్నాం, క్రమశిక్షణ గల పార్టీలో ఉన్నాం. బీజేపీ అంటే ఒక సిద్ధాంతం గల పార్టీ, ఒక సిద్ధాంతంతో కూడుకున్న పార్టీ, ఒక క్రమశిక్షణ అయినటువంటి పార్టీలు. ఆ పార్టీలో ఉన్నప్పుడు నేనే కాదు, ఎవరివి తప్పు చెయ్యం. తప్పు చేసామని మీరు నిరూపించండి. నేను దేనికైనా సిద్ధం. మీరు ఎక్కడికి రమ్మంటారు, నేను వస్తాను. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, మీ దగ్గర ఉంటే రండి. నేను ఆల్రెడీగా తెలుగుదేశం పార్టీలోని వాళ్ళకి కూడా చెప్పాను, ఎంఆర్ఓ గారికి చెప్పాను, ఎస్సీ గారికి చెప్పాను. నా దగ్గర ప్రూఫ్స్ అవి ఉన్నాయి. నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళలేదు. ఈరోజు ఈ దౌర్జన్యకాండ మీద మీరు ఇంత ఇది చేసి, నన్ను ఇంత పబ్లిక్ చేసి పేపర్లో భూ కబ్జాలని రాయిస్తారా? ఎక్కడ భూ కబ్జా చేశాను మీరు నిరూపించండి. మీరు అన్ని దానికి నేను ఒప్పుకుంటాను.